పప్పు చూడండి ఫ్రెండ్స్, కమ్మగా. నాకు ఎంత ఇష్టం అంటే పప్పు. ఆహా, ఓహో, ఆహా. కాదు, 2 కాదు, సమ్మర్ మేళా కాటన్ శారీస్ ఫ్రెండ్స్. ఇవన్నీ నా కోసం వేయించుకున్నా. అలాంటి యూట్యూబర్లకు ఉండే కష్టాలు ఎలా ఉంటాయంటే, పోపు డెకరేషన్ కోసం మళ్ళీ సపరేట్గా తీసుకోవాలా. అమ్మాయిల్స్ కోసం చూసారా, చిక్కగా కావాలంటే చిక్కగా, లేదు కొంచెం వాటర్ పోసుకోవాలంటే వాటర్ పోసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, కమ్మటి పప్పు. ఆహా, ఓహో, చూసారా, అది పచ్చిమిరపకాయలు నేను ఎక్కువ వేసానండి, ఎందుకంటే ఇవి బాగుంటాయి. కరేపాకు కూడా వేసామా? కరివేపాకు నేనైతే ఎంత వాడతాను, ఎంత పెద్ద కట్ట తెలుసా, శుభ్రంగా కడిగి వడగట్టి పెట్టుకున్నాను. పప్పు చూడండి ఫ్రెండ్స్, కావాలంటే మీరు ఇంకా మెత్తగా కూడా ఎంపుకోవచ్చు. నాకు కొంచెం ఇలా ఉంటేనే ఇష్టం అండి. వడియాలు అయ్యి అప్పడాలు కూడా వేస్తాను. అప్పడా ఫ్రై చూసారా. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడాను 10 శారీస్, కాటన్ శారీస్. ఈ 10 శారీస్ ప్యూర్ కాటన్ అండి. మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, దాని మీదకి ఈ బ్లౌజ్ వచ్చింది. ప్యూర్ కాటన్ అండి, ఇందులో సిల్క్ మిక్స్డ్ లేదు. నేను అసలు సిల్క్ మిక్స్డ్ అన్నా, పట్టు శారీస్ అన్నా వాటి మీద నాకు అంత మోజు ఉండదు. ఏదో ఫంక్షన్లకి కట్టుకోవడం తప్ప, కాటన్ లాగా మెత్తగా ఉండే పట్టు శారీస్, బార్డర్ శారీస్ వచ్చినా నేను కట్టాను తప్ప, ఇట్లా సిల్క్ మిక్స్డ్ అయితే కట్టిన. ఈ ప్యూర్ కాటన్ శారీస్ ఇప్పుడు నేను కట్టుకుంది కూడాను. ఇటు చూడండి, ప్యూర్ కాటన్, మెత్తగా అంటే మెత్తగా ఉందండి, అసలు కట్టినట్టే లేదు, లైట్ వెయిట్. ఈ సమ్మర్లో మీరు ఎవరైనా సరే, పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ, టీనేజర్స్ కానీ, ఎవరైనా సరే ఆఫీసులు కూడా కట్టుకుని వెళ్ళొచ్చు. జాబ్కి వెళ్ళేవాళ్ళు, టీచర్ జాబ్కి వెళ్ళేవాళ్ళు కానీ, ఇలా ఎవరికైనా సరే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్యూర్ కాటన్, డౌట్ పడాల్సిన అవసరం లేదు. నేను కట్టుకున్న శారీ ప్యూర్ కాటన్ శారీ అండి. ఇది కలంకారీ, ఇది బాందిని శారీ లాగా వచ్చింది. చక్కగా పింక్ కలర్ ఇలా బాల్స్ వచ్చినాయి. వైట్ జాకెట్ వచ్చింది. ఇప్పుడు వైట్ జాకెట్ కుట్టించుకునే టైం లేదు, వీడియో చేస్తున్నాను కదా అని చెప్పేసి పింక్ బ్లౌజ్ ఉంటే వేసుకున్నా. మీకు నచ్చితే వైట్ అయినా వేసుకోవచ్చు. సేమ్ ఇలాంటి కలర్ కూడా, కాటన్ జాకెట్ కూడా మన ఇష్టం అండి, మనకి ఎలా నచ్చితే అలా. ఇవ్వండి శారీస్ చూడండి, బాగుందా, మెత్తగా అసలు కట్టుకున్నట్లేదమ్మా, వెయిట్ అసలు తక్కువ అనిపిస్తుంది. బ్లౌజ్ చక్కగా ఇలా వచ్చింది. దీని మీదకి చేతికి కావాలంటే బార్డర్ వేయించుకొని కుట్టించుకోవచ్చు కదమ్మా, మెత్తగా ఉంది. అసలు ఈ మెత్తడి శారీ ఎప్పుడు చూసినా సరేనమ్మా నాకు అమ్మమ్మ గుర్తొస్తుంది. మమ్మల్ని వాటేసుకోగానే మెత్తగా అనిపించింది. ఆ మెత్తగా అనిపించిన తర్వాత ఈసారి ఆ ఒంటి మీద కాటన్ శారీ ఉంటుంది అనమాట. సో అమ్మలు ఎంత హాయిగా ఉంటాయో ఈ కాటన్ శారీస్ కూడా అంతే మెత్తగా ఉంటాయి. మీకు ఈ వీడియోలో నేనేం చెప్పాలనుకున్నానంటే అండి ఫ్రెండ్స్, మీకు సమ్మర్ అనగానే కాటన్ బట్టలు లేకపోతే మనం ఏ జాబ్కి వెళ్ళి డే మొత్తం ఉండాలన్నా చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. ఇదిగోండి, ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది, బ్లౌజ్ ఇరిటేటింగ్గా ఉంటుంది. అలా ఉండకుండా మనం ఏం చేయాలి, అలా మనం ఏం చేయాలంటే కాటన్ శారీస్ కట్టుకొని ఒక బ్యాంకుల్లో ఉద్యోగాలకైనా, టీచర్ జాబ్కైనా, దేనికైనా సరేనండి, ఒంటి మీద బట్టలు కంఫర్ట్గా లేకపోతే అసలు మనం ఉద్యోగానికి వెళ్ళి చైర్లో కూర్చొని ఉద్యోగం చేయలేము, ఎవరితో మాట్లాడాలన్నా కంపరంగా ఇరిటేటింగ్ అట్లా ఉంటుంది. సో అందుకని కాటన్ శారీస్ నచ్చిన వాళ్ళు చక్కగా బుక్ చేసుకోండి. వీళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటి అంటే, వీళ్ళు హోల్సేల్ రేట్కి ఇస్తారు. లాస్ట్ ఒక 3 years బ్యాక్ మేము విజయవాడలో ఉన్నప్పుడు కూడా వీళ్ళ వీడియోస్ నేను 3 వీడియోస్ చేస్తున్నాను. ఈ రోజు సమ్మర్ కదా, మళ్ళీ మేము ఇక్కడ తెప్పించుకున్నాము. మీరు ఒకవేళ నచ్చితే కొనుక్కోండి. కాటన్ శారీస్ ఏ సీజన్లో అయినా సరే మీకు కన్వీనియంట్గా ఉంటుంది. ఇది పల్లోకి ఇలా ఫుల్గా చిన్న చిన్న బాల్స్ తోటి ఇలా వచ్చింది. రెడ్ బ్లౌజ్ వేసుకోవచ్చు, బ్లాక్ వేసుకోవచ్చు, వైట్ వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇది కూడా చూడండి కిందకి, ఇది అదే తిప్పుతాను. సో ఇది బ్లాక్ శారీకి ఇలా వచ్చిందండి, ఇలా వచ్చింది. ఇది కట్టుకున్నట్టు ఉండదండి. చిన్నపిల్లల తల్లులు వర్క్ శారీస్ గుచ్చుకుని వేసుకొని పిల్లలకు పాలన్నా గుచ్చుకుంటున్నట్టు ఇరిటేటింగ్, ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటారు. సమ్మర్లో అప్పుడు మనం కూడా మంచి బట్టలు, కాటన్ టీ షర్ట్లు ఇలాంటి వేసుకున్నప్పుడు మనకి ఒంటి కంఫర్ట్ కూడా, పిల్లలు ఎత్తుకున్నా కూడా ఇబ్బంది ఉంటుంది. కడుతూ ఉన్న వాళ్ళు కానీ, ఎక్కువ లావున్న వాళ్ళు కూడా సిల్క్ శారీస్ కట్టుకున్న బాడీగా అసలు సహించదు. సో ఈ శారీ అయితే ఇలా వచ్చిందండి, ప్యూర్ కాటన్ మీద సన్నటి రెడ్ బార్డర్ ఇలా ప్రింట్ వచ్చేసి ప్యూర్ కాటన్ శారీస్. వీళ్ళు హోల్సేల్ రేట్కి ఇస్తారు. పెద్ద షాపులకి వీళ్ళు పార్సల్స్ అనేది తెస్తారు. మీరు ఒకవేళ చిన్న బిజినెస్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే, 100 శారీస్ 50 శారీస్ తెప్పించుకోవాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్నాను. వీళ్ళు హోల్సేల్ రేట్కి ఇస్తారు. జైపూర్ నుంచి వస్తాయండి శారీస్. మినిమం మీకు ఒక 5-6 రోజులు, వారం లోపే మీకు కొరియర్ అనేది వస్తుంది. ఎంత దూరం ఏంటి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. మీ దూరాన్ని బట్టి వీళ్ళు 5 రోజులు, 6 రోజులు, లేకపోతే వారమా అనేది వీళ్ళు చెప్తారు. సో ఇలా ఉంది శారీ మొత్తం. హోల్సేల్ రేట్కి ఇచ్చినప్పుడు మనం తెచ్చుకుంటే వీళ్ళ దగ్గర అమ్ముకోవచ్చు. మనకి ఏదైనా షాపులు ఉన్నా షాపుల్లో కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. మనకి
తక్కువ బడ్జెట్లో దొరికింది. మార్కెట్లో రేట్లు ఒక్కొక్క శారీ మీద ఎంతో లాభాలు పెట్టుకుంటారు. ఈ హోల్సేల్ అనగానే వీళ్ళ దగ్గర తక్కువ ప్రైస్కి ఇస్తారు. మార్కెట్ రేట్కి వీళ్ళ రేట్కి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో మీకు కావాలనుకుంటే బుక్ చేసుకోండి. స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్నాను, వీడియో కింద కూడా వాళ్ళ లింక్స్ అన్ని ఇస్తున్నాను. ఓకే, బాగుందా? స్పీడ్గా చూపిస్తాను. ఈ రోజు నేను చేస్తున్న వంట వచ్చేసి టమాటా పప్పు ఫిష్ ఫ్రై చేస్తున్నాను. టమాటా పప్పు సమ్మర్లో పిల్లలు హ్యాపీగా తింటారు. కడుపు కూడా చల్లగా ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. పప్పు చారులు, రసాలు, ఇదండి టమాటా గుజ్జు, కూరలు, బెండకాయ పులుసు, వంకాయ పులుసు అవి బాగుంటాయి. సో ఇది పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ మీదకి. మీకు ఇదిగోండి పింక్ పల్లో వచ్చింది. బార్డర్ ఏమో కింద మీకు పెద్ద బార్డర్ ఇలా వచ్చిందండి, చూసారా? ఇలా పెద్ద బార్డర్ వచ్చింది. ఇది కృష్ణ బ్లూ కలరు, పింక్ కలర్ వచ్చింది అనమాట. సో కలర్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది, కట్టుకున్నా కూడా హ్యాపీగా అనిపించింది. లైట్ వెయిట్ అండి, తక్కువ రేటు వీళ్ళ దగ్గర. తక్కువ రేటు, జైపూర్ నుంచి వస్తాయి శారీస్, హోల్సేల్ రేట్కి ఇస్తారు వీళ్ళ దగ్గర. గతంలో నేను ఒక 15-20 చీరల దాకా తెప్పించుకున్నాను, కట్టుకున్నాను. ఇప్పటి వరకు కూడా ఆ శారీస్ బాగున్నాయి. ఏమా మా చిన్నమ్మాయి పెద్దమ్మాయి కూడా కట్టుకున్నారు లాస్ట్ టైం. అంత బాగున్నాయి శారీస్. ఇవి అయితే కుకింగ్కి మనకి కట్టుకొని రఫ్గా కొన్ని రోజులు వాడుకొని హ్యాపీగా మనం వంటలు చేసేటప్పుడు ఇట్లాంటి చీరలు మనకి బాగుంటాయి. స్టవ్ మీద పనిచేసే వాళ్ళకి, హోటల్లో పనిచేసే వాళ్ళకి, ఇంట్లో ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తారు చూడండి లేడీస్కి, వాళ్ళకి ఇంకా కన్వీనియంట్ అండి ఇది నిజంగా. ఎందుకంటే కట్టుకున్నట్టు ఉండదు, చెమట పీల్ చేసుకుంటుంది. హోల్సేల్గా దొరికినప్పుడే చక్కగా తీసేసుకోండి. ఇదిగోండి ఇది ముక్కుపొడి కలరు బ్లౌజ్ భలే వచ్చింది. ఇది మీద బ్లౌజ్ ఎంత మెత్తగా ఉన్నాయో శారీస్, కట్టినట్టే ఫీలింగ్ ఉండదు. ఈ శారీస్ కట్టుకుంటే మా శతాక్షికి ఎంత ఇష్టం, మమ్మీ నువ్వు ఇలా కాటన్ శారీస్ కట్టుకుంటే మెత్తగా ఉంటాం అనేది. ఇంక ఇప్పుడు నేను తగ్గాను కాబట్టి సరిపోయింది. అసలు లావుకున్నప్పుడు అయితే కాటన్ శారీస్ నేను ఇచ్చే ఇంపార్టెంట్ పూజ చేసుకునేదండి అసలు. ఇదిగోండి ఇలా బార్డర్ వచ్చింది, ముక్కుపొడి కలరు, వైట్ పళ్ళు, శారీ మొత్తం ఇలా వచ్చింది. తక్కువ ప్రైస్కి ఇస్తారు, హోల్సేల్ రేటు, మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట వీళ్ళది. అంటే వీళ్ళే బట్టలు తయారు చేస్తారు. వాళ్ళ దగ్గర కొనుక్కోవడం వల్ల మనకి తక్కువ ప్రైస్కి దొరుకుతుంది, ప్యూర్ కాటన్ దొరికింది, క్వాలిటీ బాగుంటుంది, నాణ్యతనికి తగ్గట్టుగా మనకి రేట్లు కూడా తక్కువ ఇస్తారు. ఓకేనా? ఇదనమాట ఫేవరెట్ బ్లూ కలర్ మీద ఆరెంజ్ శారీ కేక, చాలా బాగుంది. ఇంకా మీకు బాదల్పూరి శారీస్లో కాటన్ బార్డర్స్ కూడా ఉంటాయి, సన్న బార్డర్స్ చూడండి. ఇది పళ్ళు, ఇది జాకెట్ పీస్ అండి, ఇది జాకెట్ పీసు. ఇదిగోండి శారీ మొత్తం నామీ బ్లూ కలర్ మీద ఇలా బార్డర్ వచ్చింది, సన్నగా నిలువుగా డిజైన్ లాగా వచ్చింది. ఇలా కట్టుకున్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడైనా శుక్రవారాలు అప్పుడు కట్టుకున్నా కూడా ఆరెంజ్, రెడ్ ఇలాంటి పూజలప్పుడు గ్రీను, లేడీస్కి ఒక కళ్ళు ఉంటుందండి. ఓకేనా? ఇది పల్లో, ఇది పల్లోమా, ఇది పల్లో వచ్చింది అదేనా, అది అటుపక్క వచ్చింది బ్లౌజు. అది ఇప్పుడు సన్నపడ్డ తర్వాత జాకెట్లు అన్నీ కూడా మనకి కుట్టించుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి చక్కగా బాగున్నాయి సిరి శారీస్. అది వరకు నేను ఈ శారీ కట్టుకున్నా తెలుసా, ఇలాంటి శారీ కట్టుకుంది మా సిరి. ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి, ఇదిగోండి ఇది ప్యూర్ కాటన్ శారీ మీద. ఇది ఏమంటారంటే అదొక మ్యాంగో లెమన్ ఎల్లో కలర్ మీద బ్లూ కళ్ళు లాగా ఉన్నాయి, చాలా బాగుంది డిజైన్ కూడా, కలంకారీ ప్రింట్ లాగా అదొక డిజైన్. పల్లో ఇది ఎంత బాగుంది చూడండి, రౌండ్గా బాల్స్ లాగా. ఇదిగోండి వావ్, ఇది బ్లౌజు, ఇది బ్లౌజు, ఇది పళ్ళు. బ్లాక్ మీద ఎంత బాగుందో, నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం అండి. కాదు ఇది బ్లౌజ్ ఫ్రెండ్స్, ఇది బ్లౌజు ఏమా, ఇది బ్లౌజు, అది పళ్ళు. చక్కగా బుక్ చేసుకోండి, తక్కువ ప్రైజు, వెయిట్ తక్కువ. ఎండాకాలం పోయేంత వరకు కట్టుకున్నా సరే వచ్చే ఎండాకాలానికి కూడా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు, రెగ్యులర్ యూస్ కూడా బాగుంటుంది. ఇంట్లో కుకింగ్ చేసే లేడీస్కి కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా గుచ్చుకునే బట్టలు వేసుకుంటే ఇంట్లో పని చేయలేము, ఏ మాట్లాడినా కూడా కోపం వస్తూ ఉంటుంది. ఒంటి మీద బట్టలు సిల్క్, పాలిస్టర్ ఇట్లాంటి గుచ్చుకునే చెంకీ శారీస్తో మనం కుకింగ్ చేయాలన్నా సరే. ఇదిగోండి ఇది బ్లౌజ్. ఆహా శారీ చూడండి ఎంత బాగుందో, బ్లూ కలర్లో సిరి. ఇదిగోండి ఇది పళ్ళు, ఇది పళ్ళు అండి, కాటన్ ప్యూరు. అమ్మమ్మలు, అమ్మాయిలు, ఆంటీలు ఎవరైనా కట్టుకోవచ్చు, వాళ్ళు వీళ్ళని ఏం లేదండి. ఇవాళ రేపు చిన్న పిల్లలు 16-14 ఇయర్స్ పిల్లలు కూడా కట్టుకుంటున్నారు. శారీ నచ్చితే చాలండి, ముసలా ముతక ఏముంది ఇక్కడ, కాటన్ చీరలు ఆంటీలే కట్టాలని ఏం లేదు. ఒంటికి కంఫర్ట్గా ఉంటే మన ఆఫీస్కి వెళ్ళినా, ఉద్యోగాలు చేసినా, ఏదైనా జాబులకి వెళ్ళినా
బండి మీద కూర్చొని ఇంట్లో కూడా కాటన్ చీరలు జారవమ్మా, సిల్క్ అయితే జారి పడిపోతారు. ఇవన్నీ నిజాలు. చూడండి, ఇది పళ్ళు, బోర్డర్ వచ్చింది నామి బ్లూ, ఇది వైట్ శారీ, చిన్న చిలకలు వచ్చినాయి. ఆహా, ఓహో, ముక్కుపొడి కలర్ మీద అబ్బాబ్బాబ్బా ఏముందిరా అంటున్నారు చూడండి. చాలా బాగుంది ఇది, ఫోటోలో చూసిన దానికన్నామా సూపర్ గా ఉంది సిరి. అయ్యో ఎంత బాగుందో తెలుసా. చూడండి, ఇదిగోండి. పోతా ఉంటే గుండె గుల్లైపోయే పిల్ల, నడుము బలే నడక బలే అదిరబనా, స్టైల్ బలే స్మైల్ బలే, ఆహా, బంగాళాఖాతంలో వాయుగుండమై నేను వస్తాను పిల్లో. ఇది బ్లౌజ్, ఇది రెడ్ బ్లౌజ్ వచ్చింది, ఆరెంజ్ కలర్ శారీ. చాలా బాగున్నావా శారీ, ప్యూర్ కాటన్ శారీ. ఇది కూడాను చక్కగా నచ్చితే కొనుక్కోండి, రీజనబుల్ ప్రైస్ ఇస్తారు, హోల్సేల్ రేట్కి ఇస్తారు. వీళ్ళ దగ్గర అమ్ముకోవాలనుకున్నా చక్కగా తెచ్చుకొని అమ్ముకోండి, కట్టుకోవాలనుకున్నా కొనుక్కోండి. మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి వీళ్ళు తయారు చేస్తారు కాబట్టి పెద్ద ఫ్యాక్టరీ అండి బట్టలు వీళ్ళది. చాలా మంది, కొన్ని వేల మందికి వీళ్ళు సప్లై అనేది చేస్తారు. వీళ్ళ దగ్గర క్వాలిటీ బట్టలు దొరుకుతాయి. మనకి మంచిది కాదు అని భయపడాల్సిన అవసరం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే కాటన్ కదా. కాటన్ లో కూడా మనం ఆర్డినరీగా ఎక్కడ కొనుక్కుంటే ఇందులో సిల్క్ మిక్స్డ్ ఉంటుంది, కానీ వీళ్ళు ప్యూర్ పంపిస్తారు, మనకి గ్యారంటీ అయితే ఉంటుంది. అది కాదు, 2 కాదు, సమ్మర్ మేళ కాటన్ శారీస్ ఫ్రెండ్స్, ఇవన్నీ నా కోసం వేయించుకున్నా. రోజు మంచి మంచి వీడియోస్ తీస్తా, నచ్చితే కొనుక్కోండి. మీరు కూడా ఫుల్ వీడియో చూడండి. ఇవ్వండి, ఇది ఒక గ్లాస్ నిండా సిరి, 1/2 kg గ్లాస్ నిండా గరట మా శిరీష పట్టుదల మీద కొన్నా నేను. తేరా చూస్తే ఫంక్షన్ కూడా ఫ్రెండ్స్ వెడల్పుగా దెబ్బలా ఉండేది వేసుకొచ్చుకోండి. కొన్ని కందిపప్పులు ఉడకట్లేదు, మనకు కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే దెబ్బ వెడల్పుగా ఉంటే అది మంచిదని. కుక్కర్ ఉందేమో, కడిగి తీసుకురాము. మనకు ఒక ఐడియా కొద్ది పోసుకుంటున్నాను. నేనైతే దగ్గర 2 గ్లాసుల వరకు పోసానండి వాటర్. పప్పు చేసిన అసలు మా ఇంట్లో దండం పెడతారంటే నమ్మండి, బాగా చేసావు పప్పు అని. పిల్లలు అయితే లొట్టలు వేసుకుంటా తింటారు. పప్పు అనగానే అంత ఈజీ ఫ్రెండ్స్, మనం ఏదో కంగారు పడుతూ ఉంటాండి, కానీ పప్పు అని. నీకేం పేరు పెట్టావా? పప్పు అని పెట్టింది, ఎందుకంటే నాకు పప్పు అంటే ఇష్టం. డైట్లో కూడా నేను పప్పు లేకుండా ఉండలేను. పప్పుకి ఇంపార్టెంట్, నేను దేనికి ఇవ్వను. పప్పుని చూసి నేను డైట్ ఎగ్గొట్టేసేదాన్ని. ఎందుకే నా ముందు పప్పు, చికెన్ కూరల కంటే పప్పు ఉంటే బాగుండు అనిపించింది మమ్మీ. అవును, ఇగోండి కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర. పప్పు, జీలకర్ర, మెంతులు ఇవి 2 వేయించి ఇలా వేసుకుంటే అసలు మీకు చాలా బాగుంది. ఇదైతే ఒకసారి పట్టుకోలా. ఇగోండి పచ్చిమిరపకాయలు కూడా రండి. కంసాలను పోతా ఉంటే గుండె జల్లైపోయే పిల్ల, నడుము భలే నడక భలే అదరమన్నా, బంగాళాఖాతంలో వాయుగుండమై నేను వస్తాను పిల్లో, తీరం దాటాక ఇదిగోండి, తీరం దాటాక ఆగమంటే ఆగలేను అత్తరు పిల్లో. ఇవ్వండి, టమోటాలు పప్పులో మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. ఇవన్నీ కడిగి పెట్టుకున్నానండి, ఫస్టే కడిగేసాను నేను. దగ్గర 1/2 kg పైన వేసేసానండి. డైరెక్ట్ వేసేయడం అలా వేసేస్తారు మన సీనియర్స్ కదా, అందుకని అలా వేసేస్తాం. మామూలు పిల్లలు అయితే దాన్ని కట్ చేసి వేస్తారనమాట. ఓకేనా. ఇక్కడ క్యాన్ ఎదురా పండు, ఏం క్యాన్? ఆయిల్ క్యాను ఇక్కడ ఉందిలే. కొంచెం ఆయిల్ చూడండి ఇలా వేసుకొని, కొంచెం చింతపండు కూడా వేయాలి. చూడు చింతపండు ఇస్తాను. ఇవ్వండి వెల్లుల్లిపాయలు ఫ్రెండ్. టమోటాలు ఎక్కువ వేసాం కాబట్టి చింతపండు అంతగా అవసరం ఉండదండి. వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ కొంచెం పుల్లదనం అనేది
మనకి కమ్మదనం అనేది పుల్లదనంతోనే వస్తుంది. అది ఒక్కొక్కరి మోటివ్ చూసారు కదా. ఇప్పుడు మనం దీంట్లో ఇంకొక టమాటా కూడా వేసుకుందాం. ఉల్లిపాయ ఒకటేనా? ఉల్లిపాయ అసలు ఉడకబెట్టేటప్పుడు కూర అయ్యండి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. ఇక్కడ అక్కడ ఇక్కడ కూడా మళ్ళీ కట్టి మాయం చేశారు ఫ్రెండ్స్. నేనేం చేయాలి? ఇదిగో ఇంట్లో దంచుతారా సిరి? ఫ్రెండ్స్, మీరు ఎవరైనా వెయిట్ లాస్లో జాయిన్ అవ్వాలంటే స్పార్కిల్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద పెడుతున్నానండి. మేము చాలా తగ్గాము. మీరు తగ్గాలనుకుంటే మీకు ఎటువంటి రోగాలు ఉన్నా సరే అండి, బీపీ కానీ థైరాయిడ్ కానీ ఏమున్నా సరే రక్త పరీక్షలు చేయిస్తారు. స్టార్టింగ్లో చేయించి మీకు ఎటువంటి ఫుడ్ పెట్టాలో చూసుకొని తగ్గిస్తారు. తగ్గండి, హెల్తీగా ఉండండి. ఎందుకంటే ఎక్కువ ఓవర్ వెయిట్ ఉంటాం, ఆరోగ్యానికి మంచి కాదు. హార్ట్ అటాక్లు ఇవన్నీ వస్తాయి. మనకి ఏమైనా అయితే మన పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? సో అదొకటి దృష్టిలో పెట్టుకుని తినేది కొంచెం తక్కువ తినండి, మితంగా తినండి. అవసరం మంచి తిని ఆయాసం తెచ్చుకొని ఇబ్బంది పడకండి. సో అది నేను మీకు ఇచ్చే సలహా. ప్రతి ఒక్క వీడియోలో కూడా ఇదే చెప్తూ ఉన్నాను. ఎక్కువ తింటే ఆయాసం వస్తుంది, తర్వాత ఒళ్ళు వస్తుంది, కొవ్వు పెరిగిద్ది, చచ్చిపోతారు. అది తక్కువ తింటే హ్యాపీగా ఉంటాం, ఎక్కువ కాలం బతుకుంటాం. ఓకేనా? వీడియోస్ కోసం నేను 3 రోజులు నేను చేసేది ఎప్పుడు తింటానో అప్పుడే ఇలా వీడియోస్ చేసుకుంటాను. మిగతా రోజులు ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్లో మేడం చెప్పిన డైట్ అంతా మేము ఫాలో అవుతున్నాం కాబట్టి కొంచెం మీడియంగా ఉన్నాం. డైట్ ఫీజులు, మెయింటెనెన్స్ డైట్ ఫీజులు 2 మీకు వీడియో కింద ఇస్తున్నాను. చూసుకొని ఫీజులు కట్టుకొని తగ్గాలనుకునే ఒక కసి పట్టుదల ఉండాలండి. కట్టంగానే ఫీజులు మనం తగ్గలేదని నిరాశ అప్పటికప్పుడు చెందకూడదండి. ఎక్కువ వెయిట్ ఉంటే మాత్రం నెలల ప్రాసెస్, అది సంవత్సరాల ప్రాసెస్. మీరు 60 కేజీలు 50 కేజీలు ఉంటే దానికి ఒక 2-3 నెలల్లో మీకు ఒక 10 కేజీలు ఇలా తగ్గిస్తారు. ఓకేనా? ఇదిగోండి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఒక 6 విజిల్స్ అలా వస్తే సరిపోద్దండి. ఓకేనా? మనం ఈ గ్యాప్లో ఒక డిష్ తీసురా, ఒక డిష్ ఉంది, డిష్ తీసురా. ఇదిగోండి దగ్గర ఒక స్పూన్ వరకు వేసానండి సాల్ట్. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఉప్పు అదంతా పట్టించాం అనుకోండి, పప్పుడికి మనకి తాళింపు వేసుకునే గ్యాప్లో మనం ఇది కూడా శుభ్రంగా ఫ్రై చేసేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది, బాగుంటుంది. శారీస్ వీళ్ళకి జైపూర్ శారీస్ అండి. చక్కగా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారు. హోల్సేల్ రేట్కి ఇళ్ళ దగ్గర అమ్ముకోవాలనుకున్నా సరే క్వాలిటీ గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు శారీస్ అన్ని చెక్ చేసి మీకు చెప్తున్నా. ఇది ఈ సారే కాదండి, నేను 3 సంవత్సరాల క్రితం కూడా 3-4 సార్లు వీళ్ళ వీడియోస్ కూడా అప్లోడ్ పెట్టున్నా యూట్యూబ్లో. ఓకేనా? అది సప్పదనం లేకోకుండా శుభ్రంగా ఇలా అన్ని ముక్కలు ఇలా గుచ్చుకుంటాయి. ముళ్ళు చూసుకోండి. అట్లా తలకాయ లోపల సప్పగా ఉంటుంది. ఇలా ఉప్పు వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే తలకాయ లోపల కళ్ళు, ఈ తోకలు ఇవన్నీ లోపలికి వెళ్ళడానికి ఇలా రసం పోసుకోవాలి. సైడ్ నుంచి తీసుకోవాలి. ఓకేనా? ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి గ్యాప్లో మనం అన్నం వండుకుందాం. మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇది పడేసాను. హాయ్ సాక్షి. హలో. ఫాలోవర్స్ అందరు నేను మిస్ అవుతున్నారు.
బాస్మతి రైస్ అయితే చూడండి, పాత బియ్యం అండి ఇవి, ఎంత బాగున్నాయో. మా ఇంట్లో ఫస్ట్ టైం సరుకులు తీసుకొచ్చినప్పుడు ఈ బియ్యం తీసుకొచ్చాను. ఆల్రెడీ ఈ వీడియోలో కూడా పెట్టాను అదేం బ్రాండ్ అనేది. చాలా బాగుంది. ఇండియన్ గేటా, బాగుంది బియ్యం, సూపర్గా ఉంది. ఎంత బాగుంది చూడండి. డబ్బాలో పార్సల్ చేసి మరీ ఇచ్చారు, పెద్ద ప్యాకింగ్ డబ్బాలో పెట్టి లోపల పక్కన పెట్టి. బాగుంది, బాగుంది కానీ బాగుందని చెప్పాలి. ఓకేనా సరే, ఇగో ఈ వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చా చూడండి. చూసారా టమోటాలు మెత్తగా అయిపోయింది. నేనైతే గరిటతోనే ఇలా అనేసి తాళింపు వేసేస్తాను, కానీ పప్పు ఉంటుంది కదా. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అప్పడాలకు కూడా వేస్తున్నాను అమ్మ. అవి కింద పెట్టేసి ముందు వేయకూడదు, సాల్టీగా అయిపోతాయి. కొద్దిగా రండి ఫ్రెండ్స్, కావాలంటే మీరు ఇంకా మెత్తగా కూడా ఎన్నుకోవచ్చు. నాకు కొంచెం ఇలా ఉంటేనే ఇష్టం అండి. ఓకేనా. టమోటాలుగా, పచ్చిమిరపకాయలుగా తినడానికి ఏమండి ఇలా ఎంత బాగుంటుందో తెలుసా. కమ్మటి పప్పు, నిజంగా ఫ్రెండ్స్ నాకు పప్పు అంటే ఎంత ఇష్టం. టమోటాలు ఎక్కువ వేయకపోతే పప్పు అసలు బాగోదు. అయిపోయిందండి, చేసుకుని ఓకేనా. దించేసుకోండి. నేను కొంచెం వేడి పట్టుకోగలను, ఇలా మీరెవరు పట్టుకోవద్దు ఫ్రెండ్స్, పిల్లలు అయితే. ఓకేనామా. ఇది కింద పెట్టు. మా శతాక్షి ఈ వీడియో తెస్తుంది కదా, ఇప్పుడు నేను గా ఉండు. ఎవరు ఎక్స్పెరిమెంట్ చేశారు మా ఇంట్లో వాళ్ళు. వడియాలు అయ్యి అప్పడాలు కూడా వేస్తాండి. అప్పడాలు వద్దు, వడియాలే కావాలి. శతాక్షికి అప్పడాలు వడియాలు ఇష్టం, ఊరమిరపకాయలు ఇష్టం. ఫిష్ కూడా తింటది, కానీ ఒక్కోసారి మారం వేసిద్ది. ఇది వేస్తే ఏమైద్దో చూద్దాం. పొయ్యి మీద కాల్చారా ఎవరు? ఇంకెవరు అక్క ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటుంది మన సిరి. ఏది అది చూసారా. ఆ రోజు ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఇది చిన్న పాప కోసం, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దగా, పెద్ద పాపకి చేప ముక్కలు, చిన్న పాపకేమో చీర కాస్త చిన్నగా. అదే సినిమా ఎందులో సిరి పాట మీకు తెలియదులే, నా చిన్నప్పుడు సాంగ్. ఏ కాలంలో పాట, చిరంజీవి సాంగ్ అనుకుంటా. గరిటి గుడ్డ ఇదిగో మొత్తం. ఫిష్ల కోసం అండి ఇది. కింద ఉన్నాయి అనుకుంటా. ఇదిగోండి ఆవాలు. లైట్ అయితే మనం బాగానే కనిపిస్తుంది. బాగానే కనబడుతుంది. లైట్ వేస్తే డిమ్ అవుతుంది. ఇప్పుడేందో వర్షం పడేదాకా. ఆవాలు, జీలకర్ర, సాయిగుళ్ళు, పచ్చనపప్పు, మెంతులు కంపల్సరీ అండి. మెంతుల వల్ల మంచి వాసన వస్తుంది. ఏమా ఇదిగో పట్టుకో. ఇక్కడ ఉంటామా ఎండుమిరపకాయలు ఇక్కడ. ఇదిగోండి పప్పులో ఎండుమిరపకాయలు ఎంత పని చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా. కరివేపాకు ఇచ్చి ఇది మొత్తం కడిగి పెట్టుకున్నాను. కరివేపాకు ఎక్కువ వేసుకోండి, తినగా ఉన్నట్టు. ప్రదర్శి నువ్వు ఇచ్చిన రాజులు మొత్తం చీరంతా ఇదే అవుతుంది, కానీ నువ్వు ఇష్టంగా చేసావు కాబట్టి నాకు కూడా ఇష్టం. కింద పెట్టేసి ఎందుకు పళ్ళు ఉల్లిపాయలు
చాలండి, పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఫిష్ అమ్మా ఇదక్క భయపడుతుంది మాకేనే కదా ఫిష్. ఓకేనా, ఇంకో డిష్ చేస్తున్నా మూత పెట్టి. పట్టు పిల్లలకి ఇవన్నీ అలవాటు నేర్పించాలా. చిన్న బౌల్ పెట్టామా, బౌల్ బట్టి దాడి విడిగా తీసుకుందాం. అలాంటి యూట్యూబర్లకు ఉండే కష్టాలు ఎలా ఉంటాయి అంటే పోపు డెకరేషన్ కోసం మళ్ళీ సపరేట్గా తీసుకోవాలా, thumbnails కోసం. చూసారా, చిక్కగా కావాలి అంటే చిక్కగా, లేదు కొంచెం వాటర్ పోసుకోవాలంటే వాటర్ పోసుకోవచ్చు. అట్లానే ఉండని. పప్పు ఈరోజు ఎందుకు నాకు చిక్కగా అలాగే చిక్కగా వద్దామా, చిక్కగా వద్దు. చిక్కగా అంటే వాటర్ పోయాలి, వాటర్ గట్టిగా కావాలి నాకు పప్పు. ఇంత గట్టిగా అయితే మరీ బాగోదు కలపడం. వాటర్ పోస్తాలేవా కుక్కర్ లో కలిపి, మరీ గట్టిగా వద్దు. చిక్కగా అంటే గట్టిగా అంటే ఏంటో గట్టిగా వద్దు, చిక్కగా కావాలి. చిక్కగా వద్దు, గట్టి కావాలి. నీళ్ళు వంపే కొన్ని. ఏంటో పిల్లలు ఏం చదువుతున్నారు, లేకపోతే పిల్లలు పెట్టేది నీళ్ళు వచ్చేస్తాం. సాల్ట్ తగినంత చాలేరన్న, బీపీలు వస్తాయి ఎక్కువ ఉప్పులు తింటే. మరీ తప్పకుండా తింటారంటే తినాలి, చప్పగా తినాలి, చప్పగా బతకాలి. అది పప్పులో మరీ సప్పగా వేసినట్టు తింటాం. చపాతీలో అయితే సప్పగా బాగానే ఉంటుంది. అది వెజిటేబుల్ ఫామ్లో సప్పగా వేసుకోవాలి. అన్నంలో కాదు తింటాం. కొంచెం వేయాలమ్మా. అది దగ్గర అయిపోయింది. ఇంట్లో అది ఎప్పుడు నీళ్ళ కూర చేస్తూ ఉంటారు, ఈ రోజన్నా గట్టి కూర చేస్తారని తింటే. తినపడడానికి అది గట్టిగా అయిపోతుంది. అది కాదు పెద్దగడికి రౌండ్ది. ఓకే ఫ్రెండ్స్, గవ్వాలి పప్పు కూడా మీడియం చిన్న మంట మీదే కొత్త ఆడేటట్టు ఉడికించుకుంటే పప్పు అయిపోయినట్టే. కొంచెం కొత్తిమీర కొత్తిమీర కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఇప్పుడు వద్దులేమా కొత్తిమీర, వద్దులే. చిక్కగా బాగుంది అది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక పప్పు అయిపోయింది. ఒకసారి అడుగు నుంచి కలపెట్టుకోవాలి, మాడు తగలకుండా. చిన్న మంట మీద కొత్త ఆడేది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇప్పుడు ఫిష్ చూడండి, రెండు పక్కల తిప్పేసుకున్నాను నేను. ఇది తీసేసుకోవాలి. నల్లగా మాడకుండా చూసుకోండి, నల్లగా మాడితే వీటి టేస్ట్ అసలు బాగుంది, చేదు చూసిందా అమ్మ. ఇప్పుడు ఈ వర్ణం కలర్లో ఉంది కదా. చేప తలకాయలో ఇలా కొంచెం ఏదైనా వాటర్ ఒక 2-3 డ్రాప్స్ ఉంటాయి, ఇలా వేసేస్తుంది. ఎక్కువ ఉంటే పేలింది, ఇలా అయితే పట్ట. ఓకేనా. పప్పు అయితే ఇది టమాటా పప్పు, వడియాలు, అప్పడాలు, శుభ్రంగా చేపలు ఫ్రై. ఓకే, ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం వెల్లుల్లిపాయలు, నేను చాలా సింపుల్గా చేస్తున్నాను. మా ఊళ్ళో ఇలా చిన్న చిన్న వెల్లుల్లిపాయలు దొరికి మైసూర్లో ఎక్కువగా. ఇదిగోండి వెల్లుల్లిపాయలు కొంచెం మసాలా కలిసి వేసేయండి. దీంట్లో కొంచెం కారం, రెండు స్పూన్లు దాకా, 2.5 స్పూన్లు దాకా. కారం ఎక్కువ ఉంది కదా, ఫిష్ తప్పగా ఉన్న టేస్ట్ ఉండదు. ఈ కారానికి సరిపడా సాల్ట్ ఇది.
ఫిష్ సరిపడా ఫిష్లో వేసేసా. కారం తప్పుగా ఉంటుంది, అందుకని చెప్పేసి దేంట్లో సరిపడా దాంట్లో వేసేసుకోవాలి. ఇది ఫిష్ తిప్పేస్తున్నాం. పచ్చిమిరపకాయలు నేను ఎక్కువ వేసానండి, ఎందుకంటే ఇవి బాగుంటాయి. కరేపాకు కూడా వేసామా? కరివేపాకు నేనైతే ఎంత వాడతానంటే పెద్ద కట్ట తెలుసా, శుభ్రంగా కడిగి వడగట్టి పెట్టుకున్నాను. మీరేం భయపడాల్సిన అవసరం లేదండి. కరివేపాకు ఈ పచ్చిమిరపకాయ వాసనకి ఫ్రెండ్స్ మనకి వాసన నీటి వాసన అనేది పోయింది. పైగా నందుకుని తినడానికి మనం హోటల్ నుంచి తెచ్చుకున్న ఫిష్ ఫ్రై ఇలా ఉంటుంది, అందుకని చెప్పేసి. చిన్న మంట పెట్టినా ఫిష్ ఫ్రై అవ్వడం కష్టంగా ఉంటుంది, నుజ్జు నుజ్జు అయిపోయింది అనమాట. ఓకేనా? స్టవ్ ఆపేస్తున్నా. ఈ ఉన్న హీట్తోనే మనకి ఈ కారం ఫ్రై అవుతుంది, లేకపోతే మామిడి తెలియదు. వాసన అయితే గుమాయిస్తుంది. సాల్ట్ అంతా కూడా ముక్కలు కట్టేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఈ మంట ఈ సెట్కి మనకి ఈ దీని మీద ఉన్న హీట్కి పీల్ చేసుకుంటుంది కారాన్ని. ఓకేనా? ఒక 2-3 మినిట్స్ ఈ పొయ్యి మీదే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కడాయి కొన్న సెట్కి కారం లాగేసుకొని సప్పదనం లేకుండా బాగుంటుంది. వేడి వేడి అన్నం, బాస్మతి రైస్ ఫ్రెండ్స్, శతాక్షికి ఇది. ఊర మిరపకాయలు ఇదిగోండి ఫ్రెండ్స్, కమ్మటి పప్పు. ఆహా, ఓహో, చూసారా? అది కదా, మెయింటెనెన్స్ డైట్లో కూడా లిమిట్గానే తినాల్సి వస్తుంది మరి, తెలుసు మాకు. ఓకేనా? మిరపకాయ వేస్తానే, ఇదిగో ఊర మిరపకాయ ఈ లెక్క. ఇదిగో ఫిష్, దాని యొక్క త్రోక భాగం. ఇంకోటి ఇది ఇది మన ఫుడ్. పప్పు, వేడి వేడి ఫిష్ ఫ్రై, చూసారా? సో ఇదిగోండి పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా జస్ట్ అలా వేసేసుకోవాలి. రండి ఫ్రెండ్స్, అన్నం తిందాం. మా ఇంట్లో ఈరోజు పప్పు. ఓకేనా? పప్పు చూడండి ఫ్రెండ్స్, కమ్మగా. నాకు ఎంత ఇష్టం అంటే పప్పు. ఆహా, ఓహో, ఆహా, చాలా బాగుంది. అబ్బా, ఎన్ని రోజులు మమ్మీ టమాటా పప్పు చేసిందాను. బాగుంది సార్, భలే ఉందమ్మా. అన్ని టమాటాలు వేస్తే కానీ రుచి రాలేదు. చేప కూడా అదిరిపోయింది, క్రిస్పీగా. పప్పు ఉంటేమా ఏం లేకపోయినా పర్లా. మూడు రోజులకు ఒకసారి వీక్లో
మాకు నచ్చిన రోజు మాకు నచ్చింది ఇలా వీడియో చేసుకునేటప్పుడు హ్యాపీగా కడుపు నిండా మాకు నచ్చినట్టుగా 3 రోజులు హ్యాపీగా తినేస్తాం. అన్నం ఒక గరిట వేసుకున్నా, పప్పు వేసుకున్నా, ఫిష్ 3 వేసుకున్నా. యూట్యూబ్ అంటే అందరూ ఇష్టంగా చూసే వీడియోస్ ఫుడ్ వీడియోస్, నా వీడియోస్. రైట్ జాయిన్ అయిన తర్వాత కడుపు నిండా కంచాల నిండా అన్నాలు వేసుకొని పలావులు చికెన్లు తింటాం మానేసాను. కనీసం మీ అందరికి అది కవర్ చేసినట్టు ఉంటుంది అన్నట్టుగా నేను ఈ వీడియోస్ అన్ని ఇలా కంచం నిండా వేసుకుంటున్నాను తప్ప. ఇందులో చూసారు అన్నం సరిగ్గా ఇలా కలిపితే 2 గుప్పెళ్ళు 3 గుప్పెళ్ళు వస్తుంది, 4 గుప్పెళ్ళలో అయిపోతుంది. కానీ దాన్ని నెమ్మదిగా తినాలి. పప్పు ఎన్ని పడిని జీలకర్ర మెంతులన్నీ. మెయింటెనెన్స్ డైట్లో కూడా ఫ్రెండ్స్ మనం కొంచెం మితంగా తింటే మంచిది. ఎందుకంటే తినమన్నారు 3 రోజులు అని చెప్పేసి కేజీలు మటన్లు చికెన్ తింటే మళ్ళీ అది తగ్గడానికి 4 రోజులు పట్టచ్చు, 15 రోజులు పట్టచ్చు ఒక రోజు తిన్నదానికి. అందుకనే ఆ మెయింటెనెన్స్ డైట్లో కూడా మితంగా తినాలి. చాలా బాగుంది. సమ్మర్కి వీడియోస్ చేయాలంటే మాకు ఇక్కడ అంత ఎండ ఏం లేదులే కానీ ఫ్రెండ్స్, అయినా కూడా ఎంతో బద్ధకంగా అనిపిస్తుంది. ఈ పిల్లలకి హాలిడేస్ 15 రోజులు ఇచ్చారు హాలిడేస్. 6 months క్లాసెస్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ ఇచ్చారు. పిల్లలు ఇంట్లో ఉంటే వీడియో చేయడానికి నేను రెడీ అయ్యి మళ్ళీ నేను ఈ వీడియోలో ఉంటే పిల్లల్ని పట్టించుకునేది ఉండదని నేను వీడియో చేయలే. రెడీ అవుతున్నా చేయలేకపోతున్నా. వారం నుంచి ఏవా ఇల్లు ఎన్ని తుడుచుకొని సామాన్లు చక్క పెట్టుకోవడం ఏమో తెలియదు, రేపు చేద్దాంలే అని చెప్పేసి ఆగిపోవడం. చీరలు కొనుక్కుంటున్నాండి, కాటన్ చీరలు ఉపయోగపడతాయి మీకు కిచెన్లోకి. మంచి శారీస్. హోటల్లో పనిచేసేవాళ్ళు, జాబులు చేసేవాళ్ళు, అమ్మాయిలు, టీనేజ్ పిల్లలు కూడా కాలేజీలకి స్కూళ్ళకి కట్టుకుని వెళ్ళిపోవచ్చమ్మా. టీచర్స్ కూడా మంచిగా ఉపయోగం ఉంది. సమ్మత్త అయితే కాటన్ చీరలే కట్టింది తెలుసా. ఒక కమ్మగా ఉంది. ఫిష్ ఫ్రై కూడా భలే ఉంది మా మంచిగా. సూపర్గా ఉంది. అన్నం 1 కప్పు ఉంటే 2 కప్పులు కూర ఉండాలా. అది కూడా ఆయిలీగా ఉండకూడదండి. సాంబార్ కారం, నల్ల కారం, జీలకర్ర మెంతుల పౌడరు, అలాగే మీకు చెక్క లవంగాల పౌడరు, ఇవన్నీ పౌడర్లు, టీలోకి సొంటి పౌడరు ఇవన్నీ చేసి వీడియోస్ పెట్టున్నాను. ఒక్కొక్కటి వస్తుంది చూడండి. మా అమ్మ చేసేది సాంబార్ కారం. ఎందులోకైనా పప్పులో కానీ కూరలో కానీ ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ వేసుకొని అన్ని కలిపేసి ఇంత ఆయిల్ వేసి, డైట్కి కూడా బాగా మంచిది, ఇంత ఆయిల్ వేసి కలగూర అంటారు దాన్ని, కలిపేసి కుక్కర్లో పెట్టి 2-3 విజిల్స్ వేస్తే ఆయిల్ తక్కువగా ఉన్నా మసాలాలు ఫ్రై అవ్వలేదని బాధ ఉండదు. అంత మంచి కారం చేశాను. కానీ అంటే అలా కలుపుకొని వండుకునేవాడు కదా వెనకట, అలా అనమాట. నెక్స్ట్ వచ్చింది వీడియో చూడండి. ఆహా, అమ్మడి భోజనం. చాలా బాగుంది. దేవుడా, అన్నం ఎంత తిన్నా కొంతమంది సన్నగా ఉంటారు. వాడి నిజంగా దేవుడు ఇచ్చిన గొప్ప వరం. నిజమా? ఒళ్ళు రాలేదంటే వాళ్ళ బాడీ ఎంత కరెక్ట్ ఉన్నట్టు అర్థం. అవునా? ఫిట్నెస్ బాడీ, హెల్తీ బాడీ అని అర్థం. ఇంత అన్నదంగా నేను తొబ్బిపోతాను చూడండి, అది హెల్త్కి మంచి ఒళ్ళు ఏం కాదు. గతంలో అయితే కేజీలు చికెన్, కేజీలు మటన్ ఎగరేసి తినేసేదాన్ని. ఒక్కసారిగా నేను ఏదన్నా ఆపరేషన్ చేసుకొని ఒళ్ళు కొవ్వు తీయించేసుకొని ఉంటే నాకు ఆ డైట్ విలువ తెలిసేది కాదు. 100 గ్రాములు తగ్గడానికి ఎంత టైం పట్టిందో, ఎన్ని సంవత్సరాలు అయిందో. ఓయమ్మ, అసలు ఇన్ని సంవత్సరాలు ప్రయాణం. మా మమ్మీ 42 kg తగ్గిద్దని జన్మలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. మీరు ఎవరైనా తగ్గాలనుకుంటే ప్రతి ఒక్క వీడియో కింద స్పార్కిల్ వాడుతుంది. ఈ వీడియోలో కూడా స్క్రీన్ మీద పెట్టున్నాను. చక్కగా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. హెల్తీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి ఫ్రెండ్స్. నేను ఇంతే చెప్తాను. మీరు ఇంకా అదే మీకు 1 రూపాయలతో సమానం. అసలు డబ్బులు ఏం చేసుకోవడానికి ఉపయోగపడదు. ఆరోగ్యమే ఇంపార్టెంట్. అది ఓకేనా? ఏమో తిన్నారా? బాయ్. అప్పుడు ఇచ్చే నేను తింటా. నాకు అప్పడం అంటే ఇష్టం.
తిన్నావా కొంచెం అప్పుడు పప్పి అనబెట్టినా చాలు చాలు. కుంభాలు అన్నాలు తినేవాడు. ఇవన్నీ ఫిష్ ముక్కలు పిల్లలు కూర్చొని శుభ్రంగా నెమ్మదిగా ఒలుచుకొని తింటారు. తల్లికి పిల్లకి ఎంగిల్దే ఉంది. బాయ్. బాయ్.